హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు DD9 వార్త. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా గో బ్యాక్ మార్వాడీల నినాదం నడుస్తుంది. ఏడ పుట్టిందో ఆ నినాదం, ఎందుకు పుట్టిందో మీకు అందరికీ తెలుసు. ఆ ఫ్లాష్ బ్యాక్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఈరోజు ప్రెస్ క్లబ్లో కూడా మేధావులంతా గో బ్యాక్ మార్వాడీల గురించి, భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఆమన్గల్ పట్టణంలో స్థానిక వ్యాపారులంతా బంద్కు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు ఆంక్షలు విధించారు. మరి ఎందుకు విధించారు అంటే, ఈ ఇష్యూ ఏదైతే ఉందో, గో బ్యాక్ మార్వాడీల ఇష్యూ ఏదైతే ఉందో, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిందంట. ఇంకా ఆయన ఒక్కటే పోలీసులను ఆదేశించిందంట, ఇదంతా ఎటో పోయేటట్టు ఉంది, సరే ఎటో పుట్టిందో పుట్టింది, దీన్ని కంట్రోల్ చేయాలి, ఎక్కడికక్కడ అణిచివేయాలి, వాళ్ళకి ఇళ్ళకి సర్ది చెప్పాలి అని పోలీసులను కూడా ఆదేశించిందంట. మేధావులతోటి కూడా లోపల మాట్లాడిందట. ఇంక మీకు అందరికీ తెలుసు, ఈ గో బ్యాక్ మార్వాడీల నినాదం ఎట్లా పుట్టిందంటే, ఒక పార్కింగ్ విషయంలో, మోండా మార్కెట్లో పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది, దానివల్ల పుట్టింది అనేది మీకు అందరికీ తెలుసు. ఇది ఏమైందంటే, ఆ పార్కింగ్ గొడవను తీసుకుపోయి ఏం చేశారంటే మతన్ రంగు పులిమిర్రు. ఇంకా బీజేపీ నేతలు బండి సంజయ్ గారు కానీ, మాధవి లత గారు కానీ, ఇక రాజాసింగ్ గారు కానీ, వీళ్ళంతా ఏ ఇష్యూ జరిగినా హైదరాబాద్ నగరంలో, నేను చెప్పేది నగరంలో, ఏ లొల్లి జరిగినా, ఏ గలాట జరిగినా అది మతన్ రంగు పులమడం వాళ్ళకు పరిపాటే మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, హిందువులను మొత్తం విడగొడుతున్నారు, కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ కలిసి ఇదంతా నాటకం ఆడుతున్నారు. కట్టర్ హిందువులు అయినటువంటి మార్వాడీలను వాళ్ళపై కుట్రలు చేస్తున్నారు. మాకు పంచాయతీ పెడుతున్నారు అని ఎవరంటున్నారు? కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు అంటున్నాడు. ఇంక ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. వాస్తవంగా కూడా ఇక్కడ ఆ నినాదం ఎందుకు వచ్చింది? మీరు రాజస్థాన్ నుంచో గుజరాత్ నుంచో వచ్చి బతుకుతున్నారు, సంతోషం. ఎవరెక్కడి నుంచి అయినా బతకడానికి రావచ్చు, మీ బిజినెస్లు చేసుకోవచ్చు, మీ ఏ వ్యాపారాలను పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడి నుంచో వచ్చి మా తెలంగాణ బిడ్డను కులం పేరుతో దూషించడం ఏంటి అనేది ప్రధానంగా ఆ ఉద్యమకారులు కానీ, ప్రజాసంఘ నాయకులు కానీ ప్రశ్నిస్తున్నారు. అంటే మా రాష్ట్రంలోనే మేము విని బేజారు వచ్చింది, కులం పేరుతో వివక్ష మాట్లాడడం, దూషించడం. మా రాష్ట్రంలోనే మా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దూషిస్తేనే మేము తట్టుకోలేము, తిరగబడతాం. అలాంటిది మీరు అక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు చేసుకుంటా, మా కుల వృత్తులన్నీ దెబ్బతీసుకుంటా, అన్ని రేట్లు పెంచుకుంటా, కిరాయి రేట్లు, షాపుల రేట్లు అన్నీ పెంచుకుంటా, మా పొట్ట కొట్టి ఇప్పుడు ఒక తాటి చెట్టు ఒకటే ఎక్కుతలేరు, అన్నీ వేసారు మీరు. ఇవన్నీ చేసుకుంటా మా మీద పెత్తనం చేయడం ఏంది, అది పోను కులం పేరుతో దూషించడం ఏంది అనేది అక్కడ నుంచి దళిత సంఘాల నుంచి కానీ, ప్రజా సంఘాల నాయకుల నుంచి వస్తున్న వాదన. ఇంకా ఇక్కడ బీజేపీ వాళ్ళేమో దానికి మొత్తం మత రంగు మూలివేసిండ్రు. ఏదేమైనా గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఇప్పుడు పెద్ద రచ్చరచ్చ లేపుతుంది. మేధావులు కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు ప్రెస్ క్లబ్లో. మరి సాధ్యమేనా? పంపించగలుగుతారా? అది అవుతుందా? కాదు, అంత ఈజీ అయ్యే ముచ్చట కాదు. ఎందుకంటే మనం కూడా మన రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ చాలా చోట్ల ఉన్నారు. అక్కడి ప్రజలు, స్థానిక రాష్ట్ర ప్రజలు గో బ్యాక్ తెలంగాణ ప్రజలు అంటే ఎట్లుంటే ఎంత బాధపడతామో ఇక వీళ్ళది కూడా అట్లే ఉంది. ఇక ఇప్పుడు అమెరికాలో మనోళ్ళు ఉన్నారు, విద్యార్థులు, లేకపోతే మనోళ్ళంతా దాదాపు లక్షల మంది ఉన్నారు. వెళ్ళిపోండి మీ దేశానికంటే ఎట్లుంటుంది? ఇక అదో రకమైన బాధ, అదంత ఈజీ ముచ్చట కాదు. కాబట్టి గో బ్యాక్ మార్వాడి అనేది ప్రధానంగా ప్రజాసంఘ నాయకులు, దళిత సంఘాలు చెప్తున్నది ఏంటంటే, మీ కల్చర్ పోవాలి, మీ పెత్తనం పోవాలిడా, మా బతుకమ్మ ఆడతలేరు, మా పండుగలను గౌరవిస్తలేరు, మీరు వేరే పార్టీలకు ఫండ్ ఇచ్చి మీరు ఏదో పెత్తనం చేయాలనుకుంటున్నారు, కులం పేరుతో దూషించడం ఏంది, మీ పెత్తనం ఏంది, అసలు ఈడ ఏంది, మీ కథ ఏంది, మీరు వచ్చిన బతకనికే బతకండి అనేది వాళ్ళు వాదన చేస్తున్నారు. ఇదంతా ఇష్యూ ఏమైపోయింది తెలుసా? ఇప్పుడు మతం కాడికి పోయింది. ఇక హిందూ మతంలో చిచ్చు రేపే విధంగా ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇంకేమవుతుందో ఏమో తెలియదు, కానీ ఆ నినాదం అయితే ఇప్పుడు రగులుతుంది. మేధావులు వీళ్ళంతా ప్రముఖులు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం కార్యాచరణ చేస్తారో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయింది ఇష్యూ. ఇది ఏంది పంచాయతీ ఏంది? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండించిండు. అట్లేం లేదు, ఎవరిని ఎక్కడ పంపించేది ఏం లేదు, వాళ్ళు నిజాం కాలం నుంచి వచ్చిండ్రు,
ఇప్పుడు వచ్చే 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు ఏం కాదు, నిజాం కాలం నుంచి వచ్చిర్రు, స్థిరంగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకు అనవసరమైన గొడవలు అని మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. ఇక్కడ బీజేపీ నేతలు ఇంకా మీకు తెలిసిన విషయం, వాళ్ళు మతం రంగు పులవడమే వాళ్ళ పని. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ అయ్యాడు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మత కల్లోలు పెరిగినాయి, కర్ఫ్యూ విధిస్తారేమో అని ఈ పంచాయతీలు అయితే ఇప్పటికీ అధిష్టానం కొంత సీతకన్ను చూపిస్తుంది రేవంత్ రెడ్డిపై. మళ్ళా ఇదంతా గొడవై మత కల్లోలు రేగి వర్గపోరు జరిగి మొత్తం హైదరాబాద్ నగరం అతలకుతలం అయితే ఆయనకు పేరు వస్తుంది కదా. ఈయన కంట్రోల్ చేయడానికి చేత కాదు, హోంమంత్రి కూడా ఆయనతోటే ఉంది కాబట్టి మొత్తం వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయనకు చెప్పినట. ఏకదం ఇది ఇట్లా కాదు, ఎక్కడికక్కడ అంచేయండి, సర్ది చెప్పండి వాళ్ళకు, అసలు ఎవరు పుట్టించిండ్రు. అసలు ఇంకోటి ఏంటంటే ఆ దళిత వ్యక్తిని కులం పేరుతో దూషించినప్పుడు దాని గురించి మాట్లాడకుండా బీజేపీ వాళ్ళు కూడా మతం రంగు పులవడం ఏందని కూడా ఆయన లోపల సీరియస్ అయినట్ట. వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ కాంగ్రెస్ పెద్దలు వాళ్ళు వీళ్ళు సలహాలు సూచనలు ఇచ్చటోళ్ళతోటి. ఇంకా వాళ్ళ బీజేపీ వాళ్ళ పని అదే. ఇది ఎక్కడో తీసుకుపోతారు, దీన్ని ఇప్పటికీ ఆపేసేయండి. ఇక ఆమన్గల్లో బంద్ పెడుతున్నారు కదా, దాన్ని కూడా కంట్రోల్ చేసి ఎక్కడికక్కడ ఇది సమస్య పోవాలి. నాకు 4-5 రోజులల్లా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ నాకు ఈ మార్వాడి గోపియాక్ అనేది కనిపించొద్దని ఆదేశించినట్ట, ఆర్డర్ వేసినట్ట. అందుకే పోలీసులు కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నారు కేసు. మరి ఏమవుతుందో చూడాలి. కానీ మొత్తం మీద అయితే ఇప్పుడైతే నడుస్తుంది, ఇప్పుడు ప్రజెంట్గా అయితే నడుస్తుంది గోబ్యాక్ మార్వాడి అనేది. ఇక వాళ్ళు కూడా బీజేపీ పెద్దలను కలిసిండ్రంట. మార్వాడి నేతలు ఏంది, మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాం, సంపద సృష్టిస్తున్నాం, జీడిపి పెంచుతున్నాం, మేము ఎవరిని మోసం చేసినాం, మేము నగరానికి పేరు తెచ్చినాం కదా అని వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారంట బీజేపీ నేతలతోటి పోయి. ఇక అట్లా నడుస్తుంది కథ. సరే, ఏదేమైనా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిందంటే చాలా సీరియస్ అయినట, అధికారుల మీద కూడా, పోలీస్ అధికారుల మీద. నాకు 4-5 రోజులలో నాకు ఈ ముచ్చటనే కనిపించద్దు మీడియాలో కానీ ఏడ కదా అని సీఎం సీరియస్ అయినట. చూద్దాం ఏం జరుగుతుందో మరి.